హాయ్ అండి. ప్రేరణ జర్నీ వీడియో మీకు ఎలా అనిపించిందో చెప్పండి. నాకైతే బాగానే అనిపించింది. సోగా కానీ మరీ అంత బాగుందా అని అనిపించలేదు. ఎందుకంటే లేడీ టైగర్ లాగా తను ఆడింది. కానీ ఆడింది కొంచెం తక్కువగానే చూపించారని చెప్పేసి అనిపించింది నాకైతే. కానీ ప్రేరణ జర్నీలో నవరసాలు ఉన్నాయా అని అనిపిస్తుంది. ప్రతి ఒక్కటి ఉన్న తన జర్నీలోని. ఎందుకంటే తను ఫైట్ చేసింది, తర్వాత ఏడ్చింది, నవ్వింది, తర్వాత అందరితో గొడవలు పెట్టుకున్నది, అన్నీ ఉన్నాయి తన జర్నీలో. అయితేను కోపం, ఎంత కోపంగా మాట్లాడింది, ఒక్కొక్కరిని రఫ్ ఆడించేసింది కదా. తను మెగా చీఫ్ అయినప్పుడు ఏ విధంగా తను అయిందో ఆ విషయంలోని ఎంతమందికి తన మీద ద్వేషం పెరిగింది అని చెప్పేసి. కానీ బిగ్ బాస్ అన్న ప్రేరణను మాత్రం మెచ్చుకున్నారు. బిగ్ బాస్ నువ్వు ఫస్ట్ మెగా చీఫ్ అని అందరూ అన్నారు, కానీ నువ్వు బెస్ట్ మెగా చీఫ్ అని చెప్పేసి బిగ్ బాస్ అనడంతో అసలు ప్రేరణ కన్నీళ్ళు అనేది ఆగలేదు. చాలాసార్లు అనింది. ఏంటంటున్నది తన జర్నీ వీడియో వేస్తున్నప్పుడు నాకు ఏడుపు వచ్చేస్తుంది, బిగ్ బాస్ ఎందుకు ఇంత ఏడిపిస్తున్నారని చెప్పేసి తను అన్నది. నా మేకప్ జరిగిపోతుంది అది ఇది అని చెప్పేసి తను అంటూ ఉన్నది. కానీ తను ఏడ్చిన విధానం అనేది ఫేక్ అయితే అని కాదు, కరెక్ట్. తనకు ఏడుపు వచ్చింది కనుక ఏడ్చింది. కానీ అంతగా ఏడ్చే విధంగానైనా బిగ్ బాస్ మాట్లాడారా అనిపిస్తే కొంచెం ఎమోషనల్గా మాట్లాడారు, కానీ మరీ అంత ఎమోషనల్గా అయితే మాట్లాడలేదు. బట్ తనకి ఎందుకునో అది కొంతమందికి అనిపిస్తుంది. ఒకేసారి తన వీడియోని కానీ తన గురించి అంత మంచిగా మాట్లాడుతూ ఉంటుంటే తట్టుకోలేక అంటే సంతోషంతో కలిపిన కొంచెం ఏడుపు అనేది వచ్చేస్తుంది. ఆ విధంగా ప్రేరణకైతే వచ్చిందని నేను అనుకుంటున్నాను. మరి మీరు ఎంతమందికి అలా అనిపించిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. తర్వాత ప్రేరణ జర్నీ వీడియో చూసిన తర్వాత మీకు ఏమనిపించింది? నాకైతే ఏంటంటే తను చాలా ప్రతి ఆట ఆడింది, చాలా ఇదిగా ఆడింది అన్నమాట. అంటే ఆడాలి అని ఎంతూజియాజంతో, అంటే కోరికతో, ఇష్టంగా తను ఆడింది. అయ్యో ఈ ఆట ఆడాలా, ఎందుకు ఆడాలా భగవంతుడా అని చెప్పి తను ఆడుకోలేదు. తను ప్రతి ఆటలో 100% అనేది ఇచ్చింది అనమాట. కానీ తను అన్ని ఆటల గురించి వీడియో అనేది ప్లే చేయకపోవడం కొంచెం ఇదిగా అనిపించింది. ఎందుకంటే ప్రేరణ వీడియోని ఒక విధంగా ఎక్స్పెక్ట్ చేశాను, బాగా వస్తుందని చెప్పేసి. బాగానే వచ్చింది, బాగోలేదు అని చెప్పేసి వర్స్ట్గా వచ్చిందని చెప్పేసి నేను అనటం లేదు, బాగానే వచ్చింది. ఇంకొంచెం ఎలివేషన్ ఇస్తే బాగుండేదా అని మాత్రం నాకు అనిపించింది అన్నమాట. అందుకని చెప్పేసి తను స్నేహం కోసం, స్నేహం అంటే ఫస్ట్ యష్మితో తనకు స్నేహం లేదని చెప్పేసి యష్మి తనతో చెప్పడము, తర్వాత కొంచెం ఫ్రెండ్షిప్ బాండింగ్ అనేది ఏర్పడము, తర్వాత విష్ణుప్రియతో తనకు అయిన గొడవలు, తర్వాత ఫస్ట్ నిఖిల్కి ప్రేరణకి మధ్యన జరిగినది, అవి కొంచెం కొంచెంగా ప్లే చేశారు. కానీ మరి తన ఆట గురించి కూడా తను ఎన్నో ఆటలాడింది కదా. అసలు ఎగ్ టాస్క్లు ఎంత ఇది పెట్టింది, అది ఒక్కసారి ప్లే చేస్తుంటే బాగుండేది. బాగా ఎక్కువగా అంటే తను కొంచెంగా చేశారు, కానీ మరీ ఎక్కువ కింద పడి కొట్టుకోవడం, లాక్కోవడం ఎంతలా చేశారు అసలు ఎగ్ టాస్క్లోని వీళ్ళు అసలు. తర్వాత పానీపత్ టాస్క్ కొంచెం చూపించారు, కానీ మరీ అంతగా ఎక్కువగా చేయలేదా అని అనిపించింది అనమాట. టాస్కులు చాలా బాగా ప్రాణం పెట్టి ఆడింది అసలు నిజంగానే. టాస్క్ అంటే తను ముందుకు వచ్చేది బాగానే. కానీ ఓవరాల్గా అయితే ప్రేరణ జర్నీ అయితే బాగానే అనిపించింది. మీలో ఎంతమందికి అనిపించిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. అంటే నవరసాలతో నిండింది ప్రేరణ జర్నీ అని చెప్పచ్చు. అంటే ప్రతిదీ తీపి ఉంది, కారం ఉన్నది, ఏడుపు ఉన్నది, శత్రుత్వం ఉన్నది, తర్వాత ఫైట్స్ ఉన్నాయి, ప్రతి ఇది ఉన్నది తన ఆటలో మాత్రం. తర్వాత నబిల్ జర్నీ వీడియో మాత్రం చాలా బాగా చూపించారు, చాలా సూపర్గా చూపించారు తన వీడియోని. తను దాన్ని చూసుకుని ఎంత మురిసిపోతూ ఉన్నాడో, తను చూస్తే తను పెట్టిన ఫీలింగ్స్ అవి కూడా చాలా బాగున్నట్టుగా నాకు అనిపించింది. జర్నీ వీడియో నబిల్ కూడా చాలా బాగుందనే చెప్పాలి. తను ఆడిన ఆటలో చాలా వరకు అంతవరకు కవర్ చేస్తారు నబీల్ దాంట్లో మాత్రం. నబీల్ దాంట్లో తర్వాత నబీల్ ప్రేరణ ఇద్దరు వీడియోల్లో చూస్తే మాత్రం నబీల్ అయితే చాలా హైలైట్గా అనిపించి చాలా బాగుందని చెప్పేసింది. అసలు ఓవరాల్గా అందరు జర్నీ వీడియోలో మనకు చూస్తే గౌతమ్ది అయితే చాలా బాగుంది ఫస్ట్, తర్వాత అవినాష్ది అయితే చాలా బాగా చేశారు, తర్వాత నబీల్ది అని చెప్పాలి. నబీల్ అయితే చాలా బాగా, నబీల్ తర్వాత ప్రేరణది బాగా చూపించారు, తర్వాత నిఖిల్ది చాలా ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయడం వల్ల మనకు అనిపిస్తుందో కాదో తెలియదు, కానీ కొంచెం అది నిఖిల్ దాంట్లో అయితే మిస్ అయిందనే చెప్పచ్చు. నిఖిల్ దాని గురించి నేను ఒక వీడియో సపరేట్గా చేశానండి, ఆ వీడియో తప్పకుండా మిస్ అవ్వకుండా మీరు చూడండి. చాలా మంచి మంచి పాయింట్స్ అయితే ఉన్నాయి. అయితే ఇప్పుడు అందరి ఏవీలు అయిపోయిన తర్వాత వీళ్ళ ఓటింగ్లో కొంచెం అయితే మార్పులు చేర్పులు అయితే జరుగుంటాయి. ఎందుకంటే వీళ్ళవి నిన్న ఫ్రైడే అయితే ముగిసిపోయింది కదా ఓటింగ్ అనేది. ఆ ఓటింగ్ ముగిసిన తర్వాత మనం చెక్ చేస్తే అన్ని పోల్స్, యూట్యూబ్స్ అన్నీ చెక్ చేస్తే మనకి ఏ విధమైన రిజల్ట్ వస్తుందంటే యూట్యూబ్లో అయితే నిఖిలే రారాజు అని చెప్పేసి అనిపిస్తుంది. ఎక్కడైనా సరే నిఖిలే ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు.
నిఖిల్కి గౌతమ్కి మాత్రం ఓన్లీ 15% అంటే 15 to 10% తేడా అయితే ఉన్నది యూట్యూబ్ దాంట్లో. కానీ మిగతా వాటికి చూసుకుంటే మనము వెబ్సైట్స్ కానీ ఏదైనా చూసుకున్నా దాంట్లో అయితే గౌతమే ఉన్నాడు, సేమ్ డిఫరెన్స్ ఉన్నది. గౌతమ్ ఫస్ట్లో ఉన్నాడు, నిఖిల్ సెకండ్లో ఉన్నాడు. వాళ్ళిద్దరి మధ్య కూడా సేమ్ 15% తేడా వస్తుంది. అంటే ఇక్కడ 15% వస్తుంది, ఇక్కడ 15%. కానీ ఇక్కడ దానికి రివర్స్ అక్కడ ఉంది, అక్కడ దానికి రివర్స్ ఇక్కడ ఉంది. కనుక ఎవరైనా గెలవచ్చండి నిజంగానే. ఎందుకంటే ఒక్కొక్కప్పుడు మిగతా వెబ్సైట్స్లో వాటిలో ఓటు చేసిన వాళ్ళు యూట్యూబ్లో వేయాలని లేదు కదా, యూట్యూబ్లో వేసిన వాళ్ళు అక్కడ వేయాలని లేదు. అందుకని చెప్పేసి ఈసారి మాత్రం చాలా చాలా అందరూ ఉత్కంఠతతో ఎదురు చూస్తున్నారు ఎవరు గెలుస్తారని చెప్పేసి. నిఖిల్ ఒకవేళ గౌతమ్ అనేది ఎంట్రీ ఇవ్వకుండా ఉంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ నిఖిలే అని చెప్పేసి పాటకు అందరికీ మనకు తెలిసిపోయి ఉండేది. ఎందుకంటే ఆ టైంలో పూర్తిగా బిగ్ బాస్ని వెళ్తున్న రారాజు నిఖిలే అన్నమాట. అందుకని తర్వాత గౌతమ్ వచ్చిన తర్వాత మంచి పోటీ ఇవ్వడం వలన ఇప్పుడు మనకి ఎవరు నిఖిల గౌతమ అన్న సందిగ్ధంలోనే మనం ఉన్నాము. ఎందుకంటే యూట్యూబ్లో అయితే నిఖిల్, మిగతా వాటిలో గౌతమ్ ఉన్నాడు కనుక మనకి ఈ డౌట్ అనేది ఏర్పడుతుంది. మరి మీరేమనుకుంటున్నారు, ఎవరు విన్నర్ అవుతున్నారు అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు? నా ఉద్దేశం ప్రకారం నిఖిలే 90% దాకా విన్నర్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి, విన్నర్ అవుతాడని చెప్పేసి నాకు అనిపిస్తుంది. మరి మీరు ఎవరు అవ్వాలని అనుకుంటున్నారు, ఎవరు అవుతారు అన్నదే నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ప్రతిసారి నేను చెప్తున్నాను వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి అని, కానీ ఎవ్వరూ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం లేదు. లైక్ చేస్తున్నారు కొంతమంది లైక్ కూడా చేయడం లేదు. ప్లీజ్ లైక్ చేసి వీడియోని చూస్తే మరికొంతమందికి రీచ్ అవుతుంది. అందుకని చెప్పేసి సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఒక మంచి సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. మీరు నాకు ఇచ్చే గిఫ్ట్ ఒక సబ్స్క్రైబ్ మాత్రమే. అందుకని ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత సూట్ కేసు విషయానికి వస్తే, సూట్ కేసు ఎవరు తీసుకెళ్తారు? నబీల్ తీసుకుని వెళ్తాడా? నబీల్ ఉన్నప్పుడు ఇస్తారా? నబీల్ యాక్చువల్లీ పొజిషన్ ఏంటంటే 3rd పొజిషన్ 4th పొజిషన్ అనేది తెలియటం లేదు మనకి. యాక్చువల్లీ 5th 5 కంటెస్టెంట్స్ ఉన్నప్పుడు, ఐదుగురు అవినాష్ కూడా ఉన్నప్పుడు సూట్ కేసు మాత్రం డెఫినెట్గా ఆఫర్ చేస్తారా? దాంట్లో మినిమం అనేది 5 lakhs అయితే మరీ తక్కువ బెటర్, 10 lakhs అయితే మాత్రం ఉంటుంది. 10 lakhs ఉండగా ఒక సూట్ కేసుని అయితే ఆఫర్ చేస్తారో అప్పుడు అవినాష్ ఉండగా ఆఫర్ చేస్తే మాత్రం అవినాష్ ఆ సూట్ కేసుని తీసుకుని వెళ్ళిపోతాడు. 100% లేకపోయినా 99% ప్రకారము, నా గ్యాస్ ప్రకారము అవినాష్ ఉండగానే ఒక సూట్ కేసు అనేది ఆఫర్ చేయడం జరుగుతుంది. అప్పుడు అవినాష్ తీసుకుని వెళ్ళిపోతాడు. నెక్స్ట్ నబీల్ 4th ప్లేస్లో ఉంటే ఒకవేళ ఆ టైంలో, ఎందుకంటే 5thలో ఆఫర్ చేస్తారు కనుక 4thలో మళ్ళీ సూట్ కేసు అనేది ఆఫర్ చేయరు. ఒకవేళ నబీల్ 3rd ప్లేస్లో ఉండగా మాత్రం 3rdలో కూడా ఒక సూట్ కేసు అనేది ఆఫర్ చేయడం అయితే జరుగుతుంది. ఒకవేళ నబీల్ 3rd ప్లేస్లో ఉంటే అప్పుడు నబీల్ తీసుకునే అవకాశం ఉంటుంది. కానీ 4th ప్లేస్లో ఉన్నాడు అనుకోండి, నబీల్ 4th ప్లేస్లో మళ్ళీ సూట్ కేసు అనేది ఆఫర్ చేయరు. అటువంటి టైంలో నబీల్కి సూట్ కేసు దక్కే అవకాశం అనేది లేదు. అప్పుడు 3rd ప్లేస్లో ఉండగా సూట్ కేసుని ఆఫర్ చేస్తే మరి ప్రేరణ తీసుకుంటుందా? నా ఉద్దేశం ప్రకారం ప్రేరణ తీసుకోదనే అనిపిస్తుంది. ఎందుకంటే తన ఉద్దేశంలో, కానీ ఒకవేళ ఫ్యామిలీ మెంబర్స్ని కన్సల్ట్ చేయమని చెప్తే ఫ్యామిలీ మెంబర్స్ ఎలాగైనా తీసుకోమని చెప్తారు. అప్పుడు ప్రేరణ అయితే సూట్ కేసు తీసుకుని వచ్చేస్తుంది. నబీల్ 3rd ప్లేస్లో ఉంటే నబీల్కి సూట్ కేసు దక్కే అవకాశం ఉంటుంది. ఒకవేళ 3rd ప్లేస్లో లేదు, 4th ప్లేస్లో ఉంటే నబీల్కి ఛాన్సెస్ ఆర్ వెరీ లెస్ సూట్ కేసు దొరకడానికి. కానీ నబీల్కి దొరకాలని కూడా నాకు అనిపిస్తుంది. ఎందుకంటే పాపం తను ఏదో షార్ట్ ఫిల్మ్ చేస్తున్నాడు, తనకి అవసరం అని చెప్పేసి అన్నాడు. ప్లస్ వాళ్ళ ఫాదర్ కూడా లేరు కదా, అందుకని చెప్పేసి నబీల్కి సూట్ కేసు దక్కితే బాగుంటుంది. తను 9 years చాలా కష్టపడ్డాడు యూట్యూబ్లో మాత్రం. బిగ్ బాస్ అయితే చాలా చెప్పారు, లైక్ షేర్ సబ్స్క్రైబ్ నుంచి ఎక్కడికి వచ్చాడు, క్లిక్ ప్లీజ్ అంటే పిక్చర్స్ దాకా వచ్చాడు. చాలా బాగా చెప్పడం అయితే జరిగింది. తను కూడా చాలా మంచి ఎఫర్ట్స్ అయితే పెడుతున్నాడు. తన రియల్ లైఫ్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాడు. కనుక సూట్ కేసు నబీల్కి దక్కితేనే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రేరణకి నాకు తెలిసినంత వరకు అంత ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అయితే లేవు అని అనిపిస్తుంది. అందుకని అవినాష్కి దక్కడము కరెక్టే. ఎందుకంటే తను వాళ్ళ బ్రదర్ వాళ్ళ అమ్మాయిలు మ్యారేజ్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాడు. చాలా ఫ్యామిలీ అనేది కూడా బ్యాక్గ్రౌండ్ అంటే అంత రిచ్ కాదు కనుక. తర్వాత నబీల్ ప్రేరణ వీళ్ళిద్దరిలో కంపేర్ చేస్తే నబీల్కి సూట్ కేసు దొరికితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. మీరు ఎంతమంది అనుకుంటున్నారు నబీల్కి సూట్ కేసు దొరకాలి అని చెప్పేసి? మరి నెక్స్ట్ 2nd ప్లేస్లో ఉండగా, 2nd పొజిషన్లో అప్పుడు అంటే గౌతమ్ నిఖిల్ ఉండగా సూట్ కేసు కానీ ఏమైనా ఆఫర్ చేస్తే ఇద్దరిలో ఎవరైనా తీసుకుంటారో? అస్సలు ఎవరు తీసుకోరండి. ఎందుకంటే వాళ్ళిద్దరికీ వాళ్ళ మీద చాలా మంచి కాన్ఫిడెన్స్ అయితే ఉంది కనుక ఎవరు సూట్ కేసు కోసం రారు. అవినాష్కి 10 lakhs, తర్వాత 2nd దానికి 15 ఇచ్చినా సరే 15 +
10 అంతా 25 ఇక్కడ అయిపోయింది కనుక ఇంకా మిగతా 30 ల్యాక్స్ అనేది విన్నర్కి దక్కే అవకాశాలు అయితే ఉంటాయని నేను అనుకున్నాను. ఎందుకంటే టోటల్ మనీ 55 అయింది కదా, అందుకని చెప్పేసి ఇక్కడ 25 అయిపోతే అప్పుడు 30 అనేది విన్నర్కి దక్కుతుంది. మరి మీరు విన్నర్ ఎవరు అవ్వాలనుకుంటున్నారు నాకు కామెంట్ చేసి చెప్పడం అస్సలు మర్చిపోకండి ప్లీజ్. ఈ బిగ్ బాస్ అయిపోయిన తర్వాత నేను నార్మల్ వాక్స్ అయితే చేస్తానండి, మీరు తప్పకుండా ఫాలో అవుతూనే ఉండండి ప్లీజ్. ఫాలో అవుతారు కదా, సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా అస్సలు మర్చిపోకండి. తర్వాత బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్స్ వస్తూనే ఉంటాయి మీకు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.